ప్రపంచంలోనే అతి గొప్ప నాగరికత కలిగిన దేశంగా రోమ్ని అభివర్ణిస్తారు పాశ్చాత్య చరిత్రకారులు. వారి నిర్మాణ శైలి, పాలనా విధానం, వారికున్న విజ్ఞానం మరెక్కడా లేదన్నట్లు చెప్పుకొస్తారు. ఇక ఆ రోమన్ జాతిలో పుట్టిన అలెగ్జాండర్ని ఈనాటికి విశ్వవిజేతగా అభివర్ణిస్తారు. ఈ విషయంపై మనం గతంలో చేసిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లోనూ ఐకార్డ్స్లోనూ పొందుపరుస్తున్నాను. చూడని వారు తప్పకుండా చూడండి. ఇక మన దేశం విషయానికి వస్తే ఆ పాశ్చాత్య చరిత్రకారులలో చాలామంది నేటికీ భారతదేశానికి ఆఫ్రికా ఖండంలోని ఆటవిక రాజ్యాలకు తేడా లేదని, రెండు ప్రాంతాల వారు అడవులలో జీవించేవారిగాను పెద్దగా నాగరికత తెలియని మనుష్యులుగాను భావిస్తుంటారు. వారి అహంకారాన్ని, అంచనాలను తలక్రిందులు చేసే ఆధారాలు నేడు వెలుగులోకి వచ్చాయి. ఎంతో గొప్ప నాగరికతకు చిహ్నంగా భావిస్తున్న రోమ్ పతనం మన భారతదేశం వల్లనే జరిగింది. మనం ఇంతకు ముందు చెప్పుకున్న వీడియో ప్రకారం వారి గొప్ప రాజైన అలెగ్జాండర్ కూడా మన దేశంలో ఘోర పరాజయం ఎలా ఉంటుందో రుచి చూశాడు. అలెగ్జాండర్ విషయం తెలిసిందే కానీ రోమ్ పతనానికి భారతదేశం ఎలా కారణమైంది? మన రాజులు రోమ్పై దండయాత్ర చేశారా, లేక మరేదైనా కారణాలున్నాయా? అంత గొప్ప నాగరికత గల రోమ్ రాజ్యం భారతదేశం వల్ల ఎలా నాశనమైంది వంటి సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈరోజు మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్. ఈ ప్రపంచంలోని అనేక నాగరికతలలో రోమన్ నాగరికతకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వారి అమోఘమైన కట్టడాలు, ఆవిష్కరణలు, భారీ సైన్యాలు, యుద్ధాల గురించి చరిత్రకారులు విశేషంగా చెబుతారు. ఆ కాలంలోనే యూరోప్లో గల ఇటలీ, ఫ్రాన్స్ వంటి ఎన్నో ప్రాంతాలతో పాటు ఈజిప్ట్ వరకు రోమ్ చక్రవర్తులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అయితే అంత గొప్ప సామ్రాజ్యం భారతదేశం వల్ల ఎలా నాశనమైందనే సందేహానికి సమాధానం తెలియాలంటే ఈనాడు మన పాఠ్య పుస్తకాలలో ఉన్న చరిత్ర కాకుండా మన భారతదేశానికి సంబంధించిన అసలైన చరిత్రను తెలుసుకోవాలి. మన దేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నది పోర్చుగీస్కి చెందిన వాస్కో డగామా అని, అప్పటి వరకు భారతీయులు సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి సముద్రాన్ని వాడేవారు కాదని, అసలు మనకు నౌకాయానంపై పెద్దగా అవగాహన లేదని చెబుతూ వచ్చారు. కానీ అవన్నీ మన దేశ అసలు చరిత్రను దాచడానికి అల్లిన కట్టుకథలని నేడు బయటపడుతున్న చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. అసలు మన దేశానికి రోమ్ సామ్రాజ్యానికి ఉన్న సంబంధం గురించి నేటి భారతావనికి తెలిసేలా చేసింది కేరళలోని అనంత పద్మనాభ స్వామి అని చెప్పుకోవాలి. కొన్నేళ్ల క్రితం ఆ ఆలయంలోని నేలమాళిగలో దాగి ఉన్న బంగారాన్ని తీసి లెక్కలు గడుతున్న సమయంలో కొన్ని నాణేలు అక్కడున్న అధికారుల దృష్టిని ఆకర్షించాయి. వాటిని బాగా పరీక్షించిన మీదట అవి సామాన్య శకం కంటే ముందు మొదటి శతాబ్దంలో రోమన్స్ విరివిగా వాడిన ఆరియస్ అనే బంగారు నాణేలని తేలింది. దాదాపు 2000 ఏళ్ల క్రితం ఎక్కడో ఉన్న రోమ్లో అత్యంత విలువగల ఆ నాణేలు వందల సంఖ్యలో మన దేశంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నేలమాళిగలోకి ఎలా వచ్చాయనే సందేహం తలెత్తింది. ఆ ప్రశ్నే కొన్ని వందల ఏళ్లుగా అణచబడి కొన్ని దశాబ్దాలుగా కుహనా మేధావుల చేత దాచబడిన అసలు చరిత్రను వెలికి తీసేలా చేసింది. ఈ క్రమంలో కొన్ని దశాబ్దాల క్రితం కేరళలో జరుగుతున్న పురావస్తు త్రవ్వకాలలో దొరికిన ఒక పురాతన డాక్యుమెంట్ వైపుకు అందరి దృష్టి మళ్లింది. మ్యూజరిస్ పపైరస్ గా పిలువబడే ఆ డాక్యుమెంట్ ప్రస్తుతం వియన్నా నగరంలో గల ఆస్ట్రియన్ నేషనల్ లైబ్రరీలో ఉంది. ఆ డాక్యుమెంట్ని ఎంతో జాగ్రత్తగా పరీక్షించిన చరిత్రకారులకు తల తిరిగిపోయే నిజం తెలిసింది. మ్యూజరిస్ పపైరస్ అనే డాక్యుమెంట్ నిజానికి ఒక షిప్పింగ్ ఇన్వాయిస్ అని తేలింది. అంటే ఒక ఓడ సరుకుతో ఒక చోటి నుంచి మరో చోటికి వెళుతున్నప్పుడు ఆ ఓడలో ఎలాంటి సరుకుంది, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతోంది, ఏ ఏ దేశాలలో ఆ సరుకును దించబోతోందనే విషయాలన్నీ ఆ షిప్పింగ్ ఇన్వాయిస్లో ఉంటాయి.
మ్యూజిరిస్ పెపైరస్ ని పరిశీలించినప్పుడు అది హెర్మోపోలోన్ అనే అతి భారీ షిప్ కి సంబంధించిన ఇన్వాయిస్ అని, ఆ ఓడలో దాదాపు 2 టన్నుల బరువు ఉండే ఏనుగు దంతాలతో చేసిన ఆభరణాలు, వివిధ రకాల వస్తువులు, రోమన్స్ నల్ల బంగారంగా పిలుచుకునే నల్ల మిరియాలు, పట్టు, సుగంధ ద్రవ్యాలలో ఉపయోగించే నాడ్ అని పిలువబడే గడ్డి వంటి వస్తువులన్నింటినీ టన్నుల కొద్దీ తీసుకుని కేరళ నుంచి ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు లిఖించబడి ఉంది. మ్యూజిరిస్ పెపైరస్ లో ఉన్న విషయాలు చూసి కంగుదిన్న పాశ్చాత్య చరిత్రకారులు రోమ్కి భారతదేశానికి ఉన్న సంబంధం గురించి మరింత లోతుగా పరిశీలించగా మతి భ్రమించే ఎన్నో విషయాలు బయటపడ్డాయి. కొన్ని వేల ఏళ్ల క్రితమే భారతదేశానికి చెందిన వర్తకులు రోమ్లో భారీ ఎత్తున వర్తక వ్యాపారాలు చేసేవారు. ప్రతి సంవత్సరం కొన్ని వందల భారీ ఓడలు భారతదేశం నుంచి సుగంధ ద్రవ్యాలు, పట్టు, కలప వంటి ఎన్నో వస్తువులు రోమ్కి ఎగుమతి చేయబడేవని తెలిసింది. ఆ కాలంలో నల్ల మిరియాలు, నాడ్ అనే గడ్డి, భారతదేశంలో దొరికే పట్టు, పసుపు, అనేక సుగంధ ద్రవ్యాలు, ఆఖరికి అక్కడి శ్రీమంతులు, రాజులు, సైన్యాధికారులు వాడే విలువైన కత్తులు కూడా మన దేశం నుంచే వెళ్ళేవి. ఇవన్నీ చాలా ఖరీదైన వస్తువులుగా రోమ్లో పేరు పొందాయి. అంతేకాదు, ఆ కాలంలో భారతదేశం నుంచి వచ్చిన వస్తువులంటే రోమన్లలో చాలా క్రేజ్ ఉండేదని తెలుస్తోంది. అవి ఎంతో ఖరీదైన వస్తువులు కావడంతో కేవలం అక్కడి ధనికుల ఇళ్లలో మాత్రమే ఉండేవి. ఆ వ్యామోహమే మన దేశ రాజులను మరింత ధనవంతులను చేస్తే రోమ్ సామ్రాజ్య పతనానికి కారణమైంది కూడా. భారతదేశంలో దొరికే వస్తువులకు అక్కడ బాగా ప్రజాదరణ ఉండటంతో రోమ్ వాసులు భారీ ఎత్తున మన వస్తువులను దిగుమతి చేసుకునేవారు. ఆ కాలంలో వస్తు మార్పిడి పద్ధతి బాగా అమలులో ఉండేది. మన దేశంలోని వస్తువు ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు రోమ్ వాసులు వారి వస్తువులను ఇచ్చి తీసుకోవలసిన పరిస్థితి. అయితే రోమన్లు తయారు చేసిన వస్తువులలో కేవలం కొన్ని రకాల పరికరాలు, ఇళ్లలో అలంకరణకు వాడే వస్తువులు తప్పితే మన వారికి అవి ఏవీ పెద్దగా నచ్చేవి కావు. పైగా అవి మన సరుకు విలువకు సరితూగేవి కావు. దానితో రోమన్లు వాటి విలువకు సరిపడే బంగారు నాణేలు, ఆభరణాలు, బంగారపు విగ్రహాలను ఇచ్చి మన దగ్గర నుంచి వస్తువులను కొనుక్కునేవారు. ఇంత గొప్ప చరిత్ర నేటి తరాలకు ఎందుకు తెలియదనే ప్రశ్న కలగవచ్చు. అందుకు సమాధానం గత కొన్ని శతాబ్దాలుగా అన్ని విధాలుగా మనపై జరిగిన దాడులని చెప్పవచ్చు. ముస్లిం రాజుల పాలన మన దేశంలో మొదలైన తరువాత మనవారు తమ మాన ప్రాణాలను, ధర్మాన్ని రక్షించుకోవడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించారు. ఆ తరువాత వచ్చిన బ్రిటిష్ పాలకులు ఇక్కడ లభించిన సంపదను మొత్తం తమ దేశానికి తరలించి మన వారిని కటిక దారిద్ర్యంలోకి నెట్టివేశారు. ఫలితంగా జీవన పోరాటంలో రోజులు ఎలా నెట్టుకురావాలనే అయోమయంలో పడిపోయారు మనవారు. ఆ తరువాత స్వాతంత్ర్యం వచ్చినా ప్రభుత్వ పెద్దలు, అధికారులు పాశ్చాత్యులకు తొత్తులుగా వ్యవహరించి వారి కనుసన్నలలో ఇక్కడ పాలనా విధానాలను కొనసాగించారు. దానికి తోడుగా కుహనా మేధావులు మన పాఠ్య పుస్తకాలను సిద్ధం చేయడం, అసలు చరిత్రను దాచేయడం, ఏమిటని ప్రశ్నించిన వారిని అన్ని విధాలుగా అణచివేయడం, మరీ ఎదురు తిరిగితే ప్రాణాలను హరించివేయడం వంటివి చేసినట్లు ఆధారాలు బయటపడుతున్నాయి. అసలు బ్రిటిషర్ల పాలనా కాలంలో కూడా మన దేశానికి రోమన్స్కి వ్యాపార సంబంధాలు బాగుండేవని తెల్లతోళ్లకు బాగా తెలుసు. వారు ఇక్కడి సంపదలను దోచుకు వెళ్లే సమయంలో రోమన్స్ కాలం నాటి బంగారు, వెండి నాణేలు, విలువైన ఆర్టిఫాక్ట్స్ చాలా కనిపించాయి. వాటిని బ్రిటిష్ తొత్తులు సగటు భారతీయులకు తెలియకుండా దాచి ఉంచారు. 1842లో బ్రిటిష్ అధికారి అయిన వాల్టర్ ఎలియాట్ ఆధ్వర్యంలోని బృందం తమిళనాడులోని కోయంబత్తూరులో కొన్ని చారిత్రక ప్రదేశాలలో త్రవ్వకాలు జరుపుతున్నప్పుడు వారికి ఒక పెద్ద మందసం నిండా రోమన్ కాలం నాటి బంగారు నాణేలు దొరికాయి. ఎవ్వరికీ తెలియకుండా వారు ఆ నాణేలను బ్రిటన్కి తరలించేశారు. 1940లలో సర్ మార్టైమర్ వీలర్ అనే అధికారి పాండిచ్చేరిలోని అరికమేడు దగ్గరి పురాతన పోర్ట్ ప్రాంతంలో త్రవ్వకాలు జరిపించగా అక్కడ ఎన్నో రోమన్ ఆర్టిఫాక్ట్స్, నగలు, ముత్యాల హారాల వంటివి బయటపడ్డాయి. వాటిపై పరిశోధన చేయగా అవన్నీ దాదాపు 1వ, 2వ శతాబ్ద కాలానికి చెందినవని తేలింది.
అరికమేడులో దొరికిన ఈ ఆధారాలు భారతదేశానికి రోమ్ సామ్రాజ్యానికి మధ్య ఉన్న సంబంధాలపై మరింత లోతుగా అన్వేషణ జరిగేలా చరిత్రకారులను ప్రేరేపించింది. ఈ క్రమంలో పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీ అనే పుస్తకం పరిశోధకులకు దొరికింది. కోయినే గ్రీక్ భాషలో రాయబడిన ఆ పుస్తకంలో రోమన్ సామ్రాజ్యానికి భారతదేశానికి మధ్య జరిగిన ట్రేడ్ గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అంతేకాదు, సామాన్య శక పూర్వం 27వ సంవత్సరంలో రోమ్ సామ్రాజ్యాన్ని పాలించిన కింగ్ అగస్టస్ కాలంలో కూడా వారికి భారతదేశంతో వ్యాపార లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగినట్లు చరిత్రకారులు గుర్తించారు. ఏనుగు దంతాలు, వాటితో చేసిన వివిధ ఆభరణాలు, వస్తువులు, నల్ల మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, పసుపు, నాడ్, చందనం, ఎర్ర చందనం, అల్లం వంటి వాటితో పాటు నాడు మన దేశంలో మాత్రమే దొరికే వజ్రాలు, రంగురాళ్ళు, ముత్యాలు, పట్టు వస్త్రాలు మరియు పట్టు దారాలు కూడా ఎగుమతి చేసేవారు. నాడు రోమ్ పాలకులు, ధనవంతులు ధరించిన వస్త్రాలన్నీ భారతదేశం అలాగే చైనా నుంచి దిగుమతి చేసుకున్న పట్టుదారాలతో నేసినవే అని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక అక్కడి మహిళలు భారతదేశంలో దొరికే ముత్యాలంటే బాగా ఇష్టపడేవారు. వారి ఆభరణాలన్నీ మన దేశం నుంచి దిగుమతి చేసుకున్న వజ్రాలు, విలువైన పచ్చలు, కెంపులు, నీలాలు వంటి రంగురాళ్లతో తయారు చేయించుకునేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే రోమన్స్ మన దగ్గర నుంచి కొనుక్కున్న వస్తువుల చిట్ట చాలా పెద్దదే. అప్పట్లో ఈ వ్యాపారం మొత్తం 2 విధాలుగా జరిగేది. ఒకటి, రోడ్డు మార్గంలో సిల్క్ రోడ్ ద్వారా ఉత్తర భారతదేశంలోకి వచ్చి అక్కడి నుంచి వారికి కావలసిన వస్తువులు పట్టుకు వెళ్లేవారు. లేదా ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా నగరం నుంచి దక్షిణ భారతదేశంలోని అనేక పోర్ట్ సిటీస్కి మన దేశ వర్తకులు, రోమన్ వర్తకులు ఓడల ద్వారా వర్తకం చేసేవారు. అలెగ్జాండర్ ఈజిప్ట్ని మొత్తం తన గుప్పెట పెట్టుకుని అలెగ్జాండ్రియా నగరాన్ని స్థాపించక ముందు ఈజిప్షియన్ వర్తకులు, భారతీయ వర్తకులు ఈ వ్యాపారం చేసేవారు. ఇలా ఈజిప్ట్ వరకు వెళ్లిన వస్తువులు వివిధ మార్గాల ద్వారా రోమన్ ప్రజలకు చేరేవి. అయితే అలెగ్జాండర్ తరువాత నేరుగా రోమన్ వర్తకులే భారతదేశంతో వర్తకం అభివృద్ధి చేసుకున్నారు. మరి ఇంత గొప్పగా వ్యాపారం జరుగుతున్నప్పుడు రోమ్ మన వల్ల ఎలా నాశనమైందనే సందేహం కలుగుతుంది. దానికి సమాధానం కూడా ఈ వర్తకంలోనే ఉంది. ఆ కాలంలో రోమన్స్కి భారతీయ వస్తువులపై విపరీతమైన క్రేజ్ ఉండేది. దాంతో వారు పెద్ద ఎత్తున మన దగ్గర నుంచి వస్తువులు తీసుకువెళ్లేవారు. కానీ మనం ముందుగా చెప్పుకున్నట్లు మన దేశంలో రోమన్ గూడ్స్కి పెద్దగా ఆకర్షణ లేకపోవడంతో వాళ్ళు మన దగ్గర తీసుకున్న ప్రతి వస్తువుకు బంగారం లేదా వెండి నాణ్యాలు ఇచ్చి తీసుకువెళ్లేవారు. దానితో మన దేశానికి భారీగా ఆదాయం వచ్చేది, కానీ రోమ్కి మాత్రం పెద్దగా లాభాలుండేవి కావు. దీనినే ట్రేడ్ డెఫిసిట్గా నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని లెక్కల ప్రకారం ఆ కాలంలో రోమ్ నుంచి భారతదేశానికి కేవలం బంగారం మాత్రమే 13 నుంచి 14 టన్నుల వరకు వచ్చేదని చరిత్రకారులు అంటున్నారు. ఇలా ఎన్నో వందల ఏళ్లు, ఇంకా చెప్పాలంటే 2000 ఏళ్ల పాటు ట్రేడ్ జరిగిందని ఆధారాలు లభ్యమయ్యాయి. ఇలా రోమ్లోని బంగారు నిల్వలు పెద్ద ఎత్తున కరిగిపోతూ వచ్చాయి. మన దగ్గరికి వచ్చిన రోమన్ బంగారు, వెండి నాణ్యాలను కరిగించి ఆభరణాలు చేయడం, వాటిపైనున్న రోమన్ అక్షరాలను చెరిపేసి ఆయా రాజ్యాల నాణ్యాలుగా చలామణి చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి నాణ్యాలు మన దేశంలో ఎన్నో దొరికాయి. అయితే ఈ ట్రేడ్ డెఫిసిట్ని పసిగట్టిన రోమన్ పెద్దలు అక్కడి అధికారులను, ధనవంతులను భారత్ నుంచి ట్రేడ్ చేయవద్దని ఎన్నోసార్లు ఆదేశించారు. ఒకానొక సమయంలో భారత్తో వ్యాపారాన్ని బ్యాన్ చేసినట్లు కూడా చరిత్రకారులు గుర్తించారు. అప్పట్లో రోమ్ పాలన మొత్తం ధనవంతుల చేతుల్లోనే ఉండేది. వారి అండ లేకపోతే ఏ రాజు ఎక్కువ కాలం పాటు పాలన కొనసాగించలేకపోయేవాడు. ఆ ధనవంతులకు భారతీయ వస్తువులపై విపరీతమైన మోజుండటంతో వారిని ఆపడం అక్కడి నాయకుల వల్ల కాలేదు. భారతదేశంతో జరుగుతున్న వ్యాపారాలను కట్టడి చేయడంలో రోమన్ రాజులు విఫలమవ్వడానికి మరో కారణం ఆ ట్రేడ్ ద్వారా వచ్చే పన్నులని చెప్పుకోవచ్చు. కొన్ని లెక్కల ప్రకారం నాటి రోమ్ ఆదాయంలో దాదాపు 3వ వంతు భారతదేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై వేసే పన్నుల ద్వారానే వచ్చేదని చరిత్రకారులు గుర్తించారు. నాటి రోమన్ కమాండర్, రచయిత ప్లినీ ది ఎల్డర్ అనే వ్యక్తి భారతదేశం వల్ల రోమ్ నాశనమవుతోందని ఆవేదన చెందేవాడు.
ఈ విషయాన్ని అతను రాసిన న్యాచురలిస్ట్ హిస్టోరియా అనే పుస్తకంలో పొందుపరిచాడు. అయినా అతని మాటను ఎవరూ పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే రోమ్లో బలహీనపడుతున్న నాయకత్వం, అంతర్గతంగా జరుగుతున్న గొడవలు, యుద్ధాలు, మరోపక్క భారీ ఎత్తున వర్తకం రూపంలో బంగారం భారతదేశానికి తరలిపోవడంతో సామాన్య శకం 3వ శతాబ్ది కాలానికి బంగారం కొరత ఏర్పడింది. దానితో అక్కడి నాయకులు బంగారం, వెండికి బదులు ఇత్తడి, రాగి నాణేల ముద్రణ చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ నాణేలకు భారతదేశంలో విలువ లేకపోవడంతో క్రమక్రమంగా రోమ్తో ఉన్న వ్యాపారం మందగిస్తూ వచ్చింది. ఇదే క్రమంలో రోమ్లో జరిగిన యుద్ధాలు, ఇతర రాజ్యాలు బలం పుంజుకోవడంతో వైభవోపేతమైన రోమ్ నాగరికత సమూలంగా తుడిచిపెట్టుకుపోయింది. దానితో పశ్చిమ దేశాలకు మనకు మధ్య జరుగుతున్న వ్యాపారాలు కూడా దాదాపుగా పడిపోయాయి. అదే సమయంలో మన దేశంపై జరిగిన ముస్లిం దండయాత్రలు రోమ్తో మనకున్న సంబంధాలను పూర్తిగా చెరిపివేసినట్లు చరిత్రకారుల అభిప్రాయం. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి. మీకు తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.